నిర్మల్ జిల్లా బాసర సరస్వతి దేవస్థానంలో మరో అక్రమం వెలుగులోకి వచ్చింది. ఆలయ రికార్డులకు ఆలయంలో ఉన్న సరుకులకు లెక్క కుదరటం లేదు. సరుకులు కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేస్తున్న క్రమంలో సరుకుల లెక్కల్లోనూ తేడా బయటపడింది. ఆలయ రికార్డుల కంటే తక్కువ సరుకులున్నట్లు విచారణలో బయటపడింది. అమ్మవారి ప్రసాదాలు, నిత్యాన్నదానం, ఆలయ నిర్వహణ కోసం వినియోగించే వస్తువులు, ముడి సరుకులను రెట్టింపు ధరలకు కొనుగోలు చేయడంపై 2 రోజుల క్రితం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేసింది. దీంతో దేవాదాయ అదనపు కమిషనర్ కృష్ణవేణి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలోని ప్రధాన నిల్వ కేంద్రంలో సరుకులు రికార్డుల లెక్కల ప్రకారం కాకుండా తక్కువగా ఉన్నట్లు తేలింది. లక్షలాది రూపాయల సరుకు దారి మళ్లినట్లు బయటపడింది. ముఖ్యంగా లడ్డూ ప్రసాదం తయారీకి వాడే కాజు, యాలకులు, కిస్మిస్, చక్కెర, నెయ్యి వంటివి లెక్క కన్నా భారీగా తక్కువ ఉన్నట్లు తెలిసింది. తక్కువ బరువుతో లడ్డూ ప్రసాదం తయారు చేసి మిగిలిన సరుకులను పక్కదారి పట్టించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కింద నుంచి పై స్థాయి సిబ్బంది వరకు పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆలయంలో అక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆరా తీశారు. ఆలయ ఈవో విజయ రామారావును పిలిపించి విచారించారు. కొనుగోలు వస్తు ధరల పట్టికను పరిశీలించి ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయడంపై ప్రశ్నించినట్లు సమాచారం. తాను బాధ్యతలు తీసుకోకముందే టెండర్ ఖరారైనట్లు ఈవో వివరణ ఇచ్చారు. అయితే మొత్తం అవినీతి ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్లు తేలింది. ఆలయంలో పనిచేస్తున్న ఒక అధికారి ఈ అక్రమాల్లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఆలయం నుంచి మొదలు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం వరకు ఆయనే మేనేజ్ చేస్తున్నట్లు తేలింది. తమ విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని, నివేదికను కమిషనర్కు అందిస్తామని అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి చెప్పారు.